ఫ్రెండ్స్, ఇది కేవలం 10th క్లాస్కే కాదు, గ్రూప్ 2, డిఎస్సి, టెట్, ఎస్ఐ, కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, ఏపీపీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రఫీ. సో వాళ్ళు కూడా దీన్ని ప్రిపేర్ అవ్వండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూ సిలబస్ ప్రకారం 10వ తరగతి సోషల్ స్టడీకి సంబంధించి ఫస్ట్ లెసన్ భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఈ పాఠంలో ఉన్నటువంటి 1 మార్కు సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో జాగ్రత్తగా చూసుకొని రాసుకోండి. ఇవి పరీక్షలో చాలా ఉపయోగపడతాయి. సో కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. స్కిప్ చేస్తే మీకు నంబరింగ్ కూడా పోతుంది. సో దయచేసి అందరూ కూడా రాసుకోండి. సో మనం క్వశ్చన్స్కి వెళ్దాం. 1, ద్వీపకల్ప పీఠభూమికి సంబంధం లేని పర్వతాలు. ఇక్కడ సంబంధం లేని: ఏ ఆరావళి, బి సహ్యాద్రి, సి నీలగిరులు, డి తూర్పు కనుమలు. సో వీటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా నేను కింద ఇస్తానండి, అక్కడ చూసుకోండి. 2, ఈ క్రింది ఏ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దును పంచుకోవడం లేదు? తెలంగాణ, బి తమిళనాడు, సి మహారాష్ట్ర, డి ఒడిస్సా. 3, బృహత్ హిమాలయాలు అనగా ఏ హిమాద్రి, బి తక్కువ హిమాలయాలు అంటే నిమ్న హిమాలయాలు, 3 అంగారా భూమి, డి గోండ్వానా భూమి. ఇక్కడ గండ్వానా ఉంది, గోండ్వానా భూమి. 4, మిష్మి కొండలు గల రాష్ట్రం. ఏ జమ్మూ కాశ్మీర్, బి అస్సాం, సి త్రిపుర, డి మేఘాలయ. 5th క్వశ్చన్, ఈ క్రింద వానిలో హిమాలయ నది ఏది? ఏ గోదావరి, బి కృష్ణ, సి మహానది, డి సింధు నది. సో 6, సహ్యాద్రులు అని వీటిని అంటారు. 1 తూర్పు కనుమలు, బి పశ్చిమ కనుమలు, సి నీలగిరి కొండలు, 4 రాజ్మహల్ కొండలు. 7, అన్నామలై కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? ఏ అనైముడి, బి దొడబెడ్డ, సి కురిసికార్, డి అరమ్మకొండ. 8, హిమాలయ దిగువ భాగంలో రాళ్ళు గులక రాళ్లతో కూడిన ప్రాంతం. ఏ బాబర్, బి టెరాయ్, సి నల్ల మృతికలు, డి బంగర్. 9, భారత ప్రామాణిక కాలానికి గ్రీనిచ్ కాలమానానికి తేడా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ +5:30 గంటలు, బి -5:30 గంటలు, సి +4:30 గంటలు, డి -4:30 గంటలు. 10th, ఏది తప్పుగా జతపరచబడిందో దాన్ని గుర్తించాలి మీరు. ఏ జమ్మూ కొండలు జమ్మూ కాశ్మీర్, బి మిష్మి కొండలు అరుణాచల్ ప్రదేశ్, సి కచార్ అస్సాం, డి పాట్కాయ్ ఉత్తరప్రదేశ్. 11, ఊటీ ఈ క్రింది పర్వతాల్లో ఉంది. ఊటీ తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. ఏ సాత్పురా, బి నీలగిరులు, సి ఆరావళి, డి అన్నామలై. 12, రాణికేట్, నైనిటాల్, ముస్సోరి వంటి వేసవి విడిది స్థావరాలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ 3 కూడా ఒకే రాష్ట్రంలో ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ సింహాద్రి, బి హిమాచల్, సి శివాలిక్, డి నీలగిరులు. 13, ఆరావళి పర్వతాల ప్రత్యయ ప్రాంతంలో గల ఎడారి ఏది? ఏ సహారీ, బి థార్, సి అట్కామా, డి సోన్. 14, చెన్నై ఢిల్లీ నగరాల మధ్య పూర్తి తేడాగా కనిపించే అంశం. ఏ రేయింబగళ్ళు వ్యత్యాసం, రాత్రి పగలు ఉష్ణోగ్రత, సి పవనాలు వీచే వేగం, డి పవనాలు వీచే దిశ. 15, మన దేశానికి సహసిద్ధమైన కవచాలు అని భావించడానికి కారణమైన పర్వతాలు. ఏ ఆరావళి, బి వింధ్య పర్వతాలు, సి హిమాలయాలు, డి సహ్యాద్రి. 16, రాజస్థాన్ ఎడారిలో ప్రవహించే నది. ఏ మహి, బి లూని, సి బాని, డి తపతి. 17, లక్షద్వీపుల భౌగోళిక విస్తీర్ణం ఎంత? ఏ 32 చదరపు కిలోమీటర్లు, బి 23 చదరపు కిలోమీటర్లు, సి 52 చదరపు కిలోమీటర్లు, డి 35 చదరపు కిలోమీటర్లు. 18, తూర్పు కనుమల్లో ఎత్తైన కొండ. ఏ పాలకొండ, బి అరమ్మకొండ, సి వెలుగొండలు, డి శేషాచలం. 19, భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవుల్లోని దేనికి దగ్గరగా ఉంది? నారిమన్ పాయింట్, రాజీవ్ గాంధీ పాయింట్, నెహ్రూ పాయింట్, ఇందిరా పాయింట్.
నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతం. ఏ చోటా నాగపూర్ ప్రాంతంలో. టిబెట్ పీఠభూమి. సి దక్కన్ పీఠభూమి. డి మైకాల్ పీఠభూమి. 21 గగన్ నుండి తీస్తా నది వరకు విస్తరించిన మైదానం. ఏ సింధు మైదానం. బి గంగా మైదానం. సి ఉత్తర మైదానం. డి దక్షిణ మైదానం. 22 క్రింది వానలో సరైన జత ఏది. ఏ కొంకణ తీరం ఆంధ్రప్రదేశ్. బి మల్బార్ తీరం మహారాష్ట్ర. సి కోరమండల తీరం తమిళనాడు. డి సర్కార్ తీరం కేరళ. ఏది కరెక్టో అది పెట్టాలండి దీనికి. 23 కార్డమమ్ కొండలు ఈ కనుమల్లో అంతర్భాగం. ఏ తూర్పు కనుమలు. బి పశ్చిమ కనుమలు. సి హిమాలయాలు. డి ఏది కాదు. 24 భారతదేశం ఏ గోళంలో ఉంది. ఏ ఉత్తరార్ధగోళం. బి దక్షిణార్ధగోళం. సి పూర్వార్ధగోళం. డి ఏ అండ్ బి. 25 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశం భారతదేశంలో ఈ పట్టణం గుండా పోతుంది. ఆ పట్టణం పేరు రాయాలి. ఏ బెంగళూరు. బి అలహాబాద్. సి వారణాసి. డి ఢిల్లీ. 26 భారతదేశానికి వాయువు దిక్కున గల దేశం. మయన్మార్, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్. 27 హిమనీయ నదాలు అంటే జీవనదులు పుట్టే హిమాలయ శ్రేణి. ఏ శివాలిక్. బి హిమాద్రి. సి హిమాచల్. డి పిరిపంజల్. 28 ద్వీపకల్ప పీఠభూమి కొద్దిగా డాష్ వైపు వాలి ఉంది. ఏ తూర్పు. బి పడమరగా. సి ఉత్తరంగా. డి దక్షిణంగా. 29 ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణపు అంచు. ఏ రాణ్ ఆఫ్ కచ్. బి నీలగిరిలు. సి గుజరాత్. డి కన్యాకుమారి. 30 ద్వీపకల్ప పీఠభూమికి తూర్పు భాగం. ఏ కన్యాకుమారి. బి రాణ్ ఆఫ్ కచ్. సి మాలవ పీఠభూమి. డి చోటా నాగపూర్ భూమి. సో ఇక్కడ తెలుగు మీడియం కాదండి, ఇవి అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నాయి కాబట్టి కంటిన్యూగా చూడండి. 31 ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న పీఠభూమి. ఏ మాలవ పీఠభూమి. బి చోటా నాగపూర్. సి ద్వీపకల్ప పీఠభూమి. డి దక్కన్ పీఠభూమి. 32 దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దు. ఏ అరావళి. బి నీలగిరులు. సి సాత్పురా. డి మహదేవ్ కొండలు. 33 నీలగిరి పర్వతాలు పడమటి కనుమలు కలిసే ప్రాంతం. ఏ కడలూరు. బి గుడలూరు. సి కన్యాకుమారి. డి ఊటీ. 34 నీలగిరుల్లో ఎత్తైన శిఖరం. ఏ అనైముడి. బి దొడబెట్ట. సి అరోయకొండ. డి గురుశిఖర్. 35 పడమటి కనుమల్లో భాగం. ఏ అనైముడి కొండలు. బి పళని కొండలు. సి కార్డమం కొండలు పైవన్నీ. 36 దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. ఏ గురుశిఖర్. 3 అనైముడి. సి దొడబెడ్డ. 4 అరోయకొండ. 37 పశ్చిమ కనుమలో ఎత్తైన శిఖరం. ఏ గురుశిఖర్. బి అనైముడి. సి దొడబెడ్డ. డి అరోయకొండ. 38 పశ్చిమ కనుమలో పుట్టిన నది. ఏ గోదావరి. బి కృష్ణ. సి సింధు. డి ఏ మరియు బి. 39 ద్వీపకల్ప పీఠభూమిలో నేలలు ఏ విధంగా ఉంటాయి. రకాలు. ఏ నల్లరేగడి నేల. బి ఒండ్రు నేల. సి ఎర్ర నేల. డి లాటరైట్. 40 చిలక సరస్సు గల రాష్ట్రం. ఏ కర్ణాటక. బి ఆంధ్రప్రదేశ్. సి ఒడిస్సా. డి మహారాష్ట్ర. 41 ఆంధ్రప్రదేశ్లో గల సరస్సు. ఏ కొల్లేరు. బి పులికాట్. సి ఏ అండ్ బి. డి ఏది కాదు. 42 అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిన దీవులు. ఏ నార్కొండం. బి అండమాన్. సి బారెన్. డి ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ సి. 43 ఇందిరా పాయింట్ ఈ దీవిలో కలదు. ఏ నార్కొండం. బి అండమాన్. సి నికోబార్. డి లక్షద్వీపులు. అంటే ఇందిరా పాయింట్ ఈ 4 ఎక్కడుంది. 44 అనాయిముడి పళని కొండలు గల రాష్ట్రం. ఏ కర్ణాటక. బి తమిళనాడు. సి కేరళ. డి తెలంగాణ. సో 45 నిమ్న హిమాలయ శ్రేణిలో ఉన్న వేసవి విడిది. ఏ ఊటీ. బి కొడైకెనాల్. సి సిమ్లా. డి పైవన్నీ. 46 ఉత్తర మైదానం ఏర్పడడానికి కారణమైన ప్రధాన నదులు. గోదావరి, కృష్ణా, పెన్నా. ఏ బి సింధు, గంగా, బ్రహ్మపుత్ర. సి సింధు, గంగా, కృష్ణ. డి సింధు, గంగా, మహానది.
47 హిమాలయాలు ఉత్తరం నుంచి దక్షిణానికి సరైన క్రమంలో రాయాలి. సో ఏ శివాలిక్ హిమాచల్ హిమాద్రి, బి హిమాచల్ హిమాద్రి శివాలిక్, సి హిమాద్రి హిమాచల్ శివాలిక్, డి హిమాద్రి శివాలిక్ హిమాచల్. 48 క్రింది వాళ్ళు సరైన వాక్యం గుర్తించండి. ఏ డూన్లు హిమాద్రి శివాలిక్ శ్రేణుల మధ్య ఉన్నవి, బి డూన్లు హిమాద్రి శ్రేణికి నిమ్న హిమాలయాలకు మధ్య ఉన్నవి, సి డూన్ హిమాచల్ శివాలిక్ శ్రేణుల మధ్య ఉన్నవి, 4 డూన్లు హిమాద్రి శ్రేణికి ఉత్తరంగా ఉన్నవి. 49 పులికాట్ సరస్సు ఈ రాష్ట్రాల మధ్య ఉంది. ఏ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా, సి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు, డి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక. 50 భారతదేశంలో అతిపెద్ద భౌగోళిక స్వరూపం. ఏ థార్ ఎడారి, బి దీవులు, సి తీర మైదానాలు, డి ద్వీపకల్ప పీఠభూమి. 51 ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు. ఏ 1272 కిలోమీటర్లు, బి 872 కిలోమీటర్లు, సి 972 కిలోమీటర్లు, డి 792 కిలోమీటర్లు. 52 మాక్డోక్ డింపెప్ లోయ ఈ రాష్ట్రంలో ఉంది. ఏ త్రిపుర, బి మేఘాలయ, సి మణిపూర్, డి సిక్కిం. ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు. 53 పగుల లోయలో ప్రవహించే నది. ఏ నర్మదా, బి మహానది, సి లూని, డి యమున. 54 లండన్లో ఉదయం 8 గంటలు అయినప్పుడు భారతదేశం సమయం ఎంత? ఏ 1:30 మధ్యాహ్నం, తర్వాత 1:30 ఉదయం, సి 2:30 ఉదయం, డి 2:30 మధ్యాహ్నం అంటే పిఎం. 55 జీవవృక్ష వైవిధ్యానికి ఏ దీవులు ప్రసిద్ధి? ఏ అండమాన్, బి నికోబార్, సి లక్షద్వీపులు, డి మాల్దీవులు. 56 నైనిటాల్ ముస్సోరీ వేసవి విడిది గల రాష్ట్రం. ఏ సిక్కిం, బి పశ్చిమ బెంగాల్, సి ఉత్తరాఖండ్, డి హిమాచల్ ప్రదేశ్. 57 నర్మదా తపతి నదుల మధ్య ఉన్న పర్వతాలు. ఏ వింధ్య పర్వతాలు, బి సాత్పుర పర్వతాలు, సి అరావళి పర్వతాలు, డి పశ్చిమ కనుమలు. 58 ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది. చెట్లు తక్కువ, వర్షాకాలం వాగులు ఏర్పడి ఆ కాలం పోయిన తర్వాత వెంటనే కనుమరుగవుతాయి. ఈ వాక్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఏ గుజరాత్, బి రాజస్థాన్, సి హర్యానా, డి పంజాబ్. 59 గంగానది ఈ 2 నదుల కలయిక వల్ల ఏర్పడింది. 1 అల్కనంద భగీరథ, బి యమున అల్కనంద, సి భగీరథ యమున, డి అల్కనంద కోస్తా కదండి, తీస్తుంది. ఓకే. 60 కింద వాళ్ళలో సరైన వాక్యాన్ని గుర్తించండి. 1 ఇందిరా పాయింట్ 2004 సునామీలో హిందూ మహాసముద్రం మునిగిపోయింది. 2 ఇది లక్షద్వీపుల చివరి ప్రాంతం. ఏ 2 సరైనవే, బి 1 సరైనది, సి 2 సరైనది, డి ఏది కాదు. 61 గంగా సింధు మైదానాలు అధిక జనసాంద్రత కలిగి ఉండడానికి కారణం? సారవంతమైన నేలలు, నదులు, నీటి వనరులు, సి అనుకూల శీతోష్ణ స్థితి, డి పైవన్నీ. గంగానదికి ఉపనదిని గుర్తించండి. ఏ కోస్తా, అది తీస్తా అయితే మిస్టేక్ అయింది, బి గండక్, సి యమున, పైవన్నీ. 63 ఈ క్రింది ఇవ్వబడిన కొండలు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో గుర్తించండి. 1 జమ్మూ కొండలు, 2 మిష్మి కొండలు, 3 కచార్. ఏ అరుణాచల్ ప్రదేశ్, బి అస్సాం, సి కాశ్మీర్. ఈ మ్యాచింగ్ ఏదైతే ఏబిసిడీలు ఉన్నాయి ఇక్కడ, వాటిలో ఏది కరెక్ట్ అది గుర్తించాల్సి ఉంటుంది. సో 64 కింద వాక్య సరైనది ఏది? 1 టెరాయి ప్రాంతం చాలా వరకు కాంది సీకులచే వ్యవసాయ భూమిగా మార్చబడినది. 2 టెరాయి అనేది చాలా సారవంతమైన ఒండ్రు నేల. ఏ 1, 2 సరైనవి, బి 1 సరైనది, సి 2 సరైనది, డి ఏది కాదు. 65 సింధు నదికి ఉపనది కానిది ఏది? ఏ జీలం, బి రావి, సి సట్లేజ్, 4 శబరి. ఫైనల్ 1 తీర మైదానాలు సారవంతంగా ఉండడానికి కారణం అనేక నదులు ప్రవహించడం, తీర ప్రాంతంలో ఉండడం, జనాభా ఎక్కువ ఉండడం, పైవేవి కావు. సో ఇక్కడికి తెలుగు మీడియం అయిపోయినాయండి. సో వీటి తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి రెంటికి కలిపి కూడా చివరిలో నేను ఆన్సర్లు ఇస్తాను, చూసుకోండి. సో ఇంగ్లీష్ మీడియం, ఇండియా రిలీఫ్ ఫీచర్స్ 1 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, మౌంటైన్స్ అన్రిలేటెడ్ టు ది పెనిన్సులర్ ప్లాట్యూ. ఏ అరావళి, బి సహ్యాద్రి,
C. Nilgiris, D. Eastern Ghats. 2. Which of the following states is the state of Andhra Pradesh? No border sharing. A. Telangana, B. Tamil Nadu, C. Maharashtra, D. Odisha. 3. Great Himalayas means Himadri, B. Low Himalayas, C. Angara land, D. Gondwana land. 4th one, Mishmi Hills state, Jammu and Kashmir, B. Assam, C. Tripura, D. Meghalaya. 5th one, the Himalayas river, Godavari, B. Krishna, C. Mahanadi, D. Indus. 6th one, these are called Sahyadras. A. Eastern Ghats, B. Western Ghats, C. Nilgiri Hills, D. Rajmahal Hills. 7. Annamalai is the highest peak in the hills. A. Anaimudi, B. Dodabedda, C. Gurshikar, D. Aroma Hill. 8th one, an area of rocks and pebbles in the lower part of the Himalayas. A. Babar, B. Teroy, C. Black clay, D. Bangar. 9th one, difference between Indian Standard Time and Greenwich Mean Time. A. plus 5:30 p.m., B. minus 5:30 p.m., C. plus 4:30 p.m., D. minus 4:30 p.m. 10th, which is incorrectly attached? A. Jammu Hills, Jammu Kashmir, B. Mishmi Kondalu, Arunachal Pradesh, C. Kachar, Assam, D. Patkoi, Uttar Pradesh. 11th one, Ooty, it is located in Tamil Nadu, is located in the mountains below. A. Satpura, B. Nilgiris, C. Aravali, D. Annamalai. 12th one, summer resorts like Ranikhet, Nainital and Mussoorie are located in these areas. A. Himadri, B. Himachal, C. Shivalik, D. Nilgiris. 13. Araval Mountains desert in the Orient. A. Sahara, B. Thar, C. Atacama, D. Son. 14th. What seems to be a complete difference between the cities of Chennai and Delhi? A. Rainfall difference, night-day temperature, B. C. Wind speed, D. Wind direction. 15th, the mountains that caused our country to feel like natural prepared shields. A. Aravali, B. Vindhya, C. Himalayas, D. Sahyadri. 16th, a river flowing in the desert of Rajasthan. A. Mahi, B. Luni, C. Bani, D. Tapati. 17th question, geographical area of Lake Islands. A. 32 square kilometers, B. 23 square kilometers, C. 52 square kilometers, D. 35 square kilometers. 18th, the highest hill in the Georges. A. Palkonda, B. Aroma Konda, C. Velugondalu, D. Seshachalam. 19th, Nicobar Island on the southern edge of India is close to what? A. Narmine Point, Rajiv Gandhi Point, C. Nehru Point, D. Indira Point. 20th question, Turbajakari area south of Narmada River. A. Chota Nagpur region, B. Tibetan Plateau, C. Deccan Plateau, 4. Metal Plateau. 21st, plain extending from Gagar to Tista River. A. Sandhu Plain, B. Ganga Plain, C. North Ground, D. South Ground. 22nd, which of the following is the correct pair? A. Konkan Coast, Andhra Pradesh, B. Malabar Coast, Maharashtra, C. Coromandel Coast, Tamil Nadu, D. Government Coast, Kerala. 23rd,
Cardamom hills are in integral part of these gorges. A. Eastern Ghats, B. Western Ghats, C. Himalayas, D. None. 24th question. India is in any sphere? A. Hemisphere, B. Southern Hemisphere, first the North Hemisphere, 20 తప్పుపడింది. A. North Hemisphere, C. Eastern Hemisphere, D. A and B. 25th. 82.5 degrees east longitude in India passes through this town. A. Bangalore, B. Allahabad, C. Varanasi, D. Delhi. 26th. A country northwest of India. A. Myanmar, B. China, C. Bangladesh, D. Pakistan. 27. The Himalayan range where the glaciers rivers of life originate. A. Sivalk, B. Himadri, C. Himachal, D. Piripanjal. 28th question. The island Kalpa Plateau is slightly sloping towards A. East, B. West, C. North, D. South. 29th question. The southern edge of the peninsular plateau. A. Rann of Kutch, B. Nilgiris, C. Gujarat, D. Kanyakumari. 30th question. The eastern part of the peninsular plateau. A. Kanyakumari, B. Rann of Kutch, C. Malwa Plateau, D. Chota Nagpur. 31st. Plateau rich in minerals. A. Malwa Plateau, B. Chota Nagpur, C. Peninsular Plateau, D. Deccan Plateau. 32. The upper boundary of the Deccan Plateau. A. Aravali, B. Nilgiris, C. Satpura, D. Mahadev Kondalu. 33rd question. The region where the Nilgiris met the Western Ghats. A. Kodaloru, B. Gudalur, C. Kanyakumari, D. Ooty. Kodaloru kadani Kadalur. 34th. The highest peak in the Nilgiris. A. Annayamudi, B. Dudabetta, C. Aroyakonda, D. Gurishikar. 35th question. Part of the Western Ghats. A. Annamala Hills, B. Palani Hills, C. Cardamom Hills, D. All of the above. 36th question. The highest peak in South India. A. Gurishikar, B. Annayamudi, C. Dudabetta, D. Aroyakonda. 37th question. The highest peak in the Western Ghats. Gurishikar, A. B. Annayamudi, C. Dudabetta, D. Aroyakonda. 38th. The river that originates in the Western Ghats. A. Godavari, B. Krishna, C. Indus, D. A and B. 39th question. Soils on the peninsular plateau. A. Blackberry, B. Alluvial, C. Red, D. Laterite. 40th question. State which parrot lake. A. Karnataka, B. Andhra Pradesh, C. Odisha, D. Maharashtra. 41. Lake located in Andhra Pradesh. A. Kolleru, B. Pulicat, C. A and B, D. None. 42nd question. Islands formed by volcanoes. A. Nor Hills, B. Andaman, C. Barren, D. A and C. నార్కోండం అది ఏదో వచ్చేసి నార్ హిల్స్ కాదు, నార్కోండం గుర్తుపెట్టుకోండి. 43rd question. Indira Point is located on this island. A. Narkondam, B. Andaman, C. Nicobar, D. Lakshadweep Islands. 44th question. Annayamudi Palani Hills State. A. Karnataka, B. Tamil Nadu, C. Kerala, D. Telangana. 45th question. Summer resort in the lower Himalayan range. A. Ooty, B. Kodaikanal, C. Shimla, D. All of the above. The major rivers that formed the northern plain. A. Godavari, Krishna, Penna, B. Indus, Ganga, Brahmaputra, C. Indus, Ganga, Krishna,
D. Indus, Gangas, Mahanadi. 47th question. The Himalayas are the correct order from north to south. A. Shivalik, Himachal, Himadri. B. Himachal, Himadri, Shivalik. C. Himadri, Himachal, Shivalik. D. Himadri, Shivalik, Himachal. 48th question. Find the correct word in the following. A. The Himadri and Shivalik ranges are intermediate. B. The lower Himalayas to the Himalayan range of these dunes are in the middle. C. Located between the Himachal and the Shivalik ranges of the dunes. D. Located north of the Himalayan range of dunes. 49th question. Pulicat Lake is located between these states. A. Andhra Pradesh, Telangana. B. Andhra Pradesh, Odisha. C. Andhra Pradesh, Tamil Nadu. D. Andhra Pradesh, Karnataka. 50. The largest geographical formation in India. A. Thar Desert. B. Islands. C. Coastal Plains. D. Peninsular Plateau. 31st question. Andhra Pradesh coastline length. A. 1272 kilometers. B. 872 kilometers. C. 972 kilometers. D. 792 kilometers. 52nd question. The Magdak Dimpe Valley is located in this state. A. Tripura. B. Meghalaya. C. Manipur. D. Sikkim. 53rd question. A river flowing in a rift valley. A. Narmada. B. Mahanadi. C. Luni. D. Yamuna. 54th question. When it was 8 o'clock in the morning in London, what is the time in India? A. 1:30 p.m. B. 1:30 a.m. C. 2:30 a.m. D. 2:30 p.m. 55th question. Which islands are famous for their biodiversity? A. Andaman. B. Nicobar. Lake Islands. D. Mal Islands. 56th question. Nainital, Mussoorie, Summer Resort State. A. Sikkim. B. West Bengal. C. Uttarakhand. D. Himachal Pradesh. 57th question. Mountains between the rivers Narmada and Tapati. A. Vindhya Mountains. B. Satpura Mountains. C. Aravalli Mountains. D. Western Ghats. 58th question. The climate here is arid. The trees are few and fair between, forming ditches during the rainy season and disappearing as soon as the season is over. A. Gujarat. B. Rajasthan. C. Haryana. D. Punjab. 59th question. The Ganges is formed by the confluence of these two rivers. A. Alaknanda, Bhagirathi. B. Yamuna, Alaknanda. C. Bhagirathi, Yamuna. D. Alaknanda coast. 60th question. Mark the correct sentence in the following. 1. Indira Point in the 2004 tsunami sunk in the Indian Ocean or destroyed. It is the last region of Lakshadweep. A. Both are correct. B. 1 is correct. C. 2 is correct. D. None. 61st question. The reason why the Ganges Indus plains are so densely populated. A. Fertile soil. B. Rivers and water bodies. C. Favorable climate. D. All of the above. 62 question. Gurinchuma, a tributary of the Ganges. A. Coast. B. Gandak. C. Yamuna. D. All of the above. 43. Identify the hills in which of the following states are located. 1. Jammu Hills. Mishmi Hills. Mishmi Kondalu are hills. C. Kachar. A. Arunachal Pradesh. B. Assam. C. Kashmir. సో దానికి సంబంధించిన ఏ బిసిడి ఉన్నాయి. ఇది ఏది కరెక్ట్ అయితే ఇది పెట్టాలి. 64th question. Which of the following sentences is correct? 1. The Terai area is mostly inhabited by
refugees converted to agricultural land. 2 terra is a very fertile alluvial soil. A 1, 2 are correct. B 1 is correct. C 2 is correct. D none. 65th question. Non-tributary of the Indus River. A Jhelum, B Ravi, C Sutlej, D Shabari. 66th question and last one. Reason for coastal plains to be fertile. A many rivers flow. B being in a coastal area. C being overpopulated. D none of the above. సో ఇక్కడ వరకు అయిపోయిందండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా నేను కింద వరుసగా ఇస్తాను. తెలుగు ఇంగ్లీష్ మీడియంకి రెండు కూడా ఒకే నంబరింగ్ కాబట్టి ఒకటి ఇస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ కొన్ని తప్పులు దొల్లున్నాయి, క్షమించండి. సో అన్నీ కూడా మీకు వీలైనంత వరకు అన్నీ మ్యాక్సిమం కవర్ చేశాను. సో మీరు చివరి వరకు చూసుంటారనుకుంటాను. సో ఇవన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా టైం ఉంది. మీరు ప్రతి సబ్జెక్టు కూడా టైం కేటాయించుకోండి. సో 6 సబ్జెక్టులు కాబట్టి ఈ 6 సబ్జెక్టులకి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత అంటే టైం ఉంది కాబట్టి జూన్లో కాబట్టి టైం కేటాయించుకుని దాని ప్రకారం చదివినట్లయితే మీరు 10కి అవుట్ ఆఫ్ 10 ఈజీగా తెచ్చుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.